మొదటగా ఈ పవిత్ర శ్లోకాన్ని భగవద్గీత అధ్యాయము 2 శ్లోకము 43ను పరిశీలిద్దాం. గత శ్లోకంలో చెప్పినట్లుగా కేవలం వేదాలలోని కర్మకాండల గురించి మాట్లాడే అల్పజ్ఞానుల స్వభావం గురించి శ్రీకృష్ణుడు ఇక్కడ మరింత వివరిస్తున్నాడు. మొదటగా ఈ పవిత్ర శ్లోకాన్ని భక్తితో విందాం. కామాత్మానః స్వర్గపరా జన్మ కర్మ ఫలప్రదాం క్రియా విశేష బహుళాం భోగైశ్వర్య గతిం ప్రతి. ఈ శ్లోకం అర్థమేమిటంటే, కోరికలతో నిండిన మనస్సు గలవారు స్వర్గాన్నే తమ అంతిమ లక్ష్యంగా భావిస్తారు. మంచి పుట్టుక, భోగాలు, ఐశ్వర్యం వంటి వాటిని కలుగచేసే రకరకాల కర్మకాండల వైపు ఆకర్షితులవుతారు. వారి మాటలు వినడానికి చాలా అందంగా ఉంటాయి, కాని అవి తాత్కాలిక సుఖాల వైపే నడిపిస్తాయి. ఈ శ్లోకంలో ఉన్న భావం మనకు ఏమి చెబుతుందంటే, కేవలం లౌకిక సుఖాలు, స్వర్గ ప్రాప్తి వంటి తాత్కాలిక ప్రయోజనాల కోసం చేసే పూజలు, కర్మలు మనల్ని జనన మరణ చక్రంలోనే బంధిస్తాయని భగవానుడు హెచ్చరిస్తున్నాడు. నిజమైన ఆధ్యాత్మికత బాహ్య ఆడంబరాలలో కాదు, అంతరంగంలో మనస్సును నిగ్రహించుకోవడంలో ఉందని ఈ భావం మనకు నేర్పుతుంది. ఈ బోధనను మన దైనందిన జీవితంలో ఎలా ఉపయోగించుకోవచ్చు అంటే, మనం చేసే పనులకు ప్రతిఫలంగా కేవలం ధనం, కీర్తి వంటి వాటిని మాత్రమే ఆశించకూడదు. మన పనులను శ్రద్ధగా, నిస్వార్థంగా చెయ్యాలి. తాత్కాలిక ఆనందాల వెనుక పరుగెత్తకుండా శాశ్వతమైన మనశ్శాంతిని, ఆత్మజ్ఞానాన్ని పొందడానికి ప్రయత్నించాలి. అదే నిజమైన పురోగతి. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.